ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సుకుమార్. మరి నేను సుకుమార్ని ఎందుకు తీసుకొచ్చానంటే రీసెంట్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి దాన్ని తీసుకొని చాలామంది మన వీడియోస్ని కన్వర్జేషన్స్ చేసుకుంటున్నారు. అంటే చిన్న పిల్లోళ్ళలాగా, అంటే మన వీడియోనే చిన్న బేబీ మాట్లాడితే ఎలా ఉంటుంది, అంటే ఇంకా చెప్పుకోవాలంటే పాస్ట్కి వెళ్ళిపోతున్నారు అనమాట. మనం చిన్నప్పుడు ఎలా ఉంటాం, ఎంత ముద్దుగా ఉంటాం ఏంటి. మరి ఒక్కసారి బేబీ పాడ్కాస్ట్ ఏఐ ద్వారా ఎలా చేస్తారనేది సుకుమార్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ సుకుమార్. హాయ్ మ్యామ్. సుకుమార్, మరి ఈరోజు మా వ్యూవర్స్కి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్స్లో భాగంగా రీసెంట్గా బేబీ పాడ్కాస్ట్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. సో ఎలా చేస్తారు దాని అనేది మా వ్యూవర్స్కి ఒకసారి. ఓకే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈస్ ఏ సుకుమార్ మ్యామ్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్ మ్యామ్, అండ్ ఐఎమ్ కరెంట్లీ స్టడీయింగ్ ఎట్ సెకండ్ ఇయర్, and I'm a professional blockchain developer and I'm a AI expert. అలాగే మనం ఇప్పుడు నవేడేస్ చూస్తున్నాం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క పోడ్కాస్ట్ అంటే చిన్న పిల్ల ఫేస్ పెట్టేసేసి మనకు వాళ్ళ యొక్క వాయిస్ ఇచ్చేసేసి వాళ్ళు చిన్న వీడియో స్టడీ చేసుకుంటున్నారు. అంటే ఒక 30 seconds వీడియో రెడీ చేసుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నవేడేస్ AI అనేది అడ్వాన్స్ అయింది. మీరు ఒకప్పుడు చిన్నప్పుడు ఎలా ఉన్నారో మీ ఫోటో దానికి ఇచ్చేసేసి మీ వాయిస్ దానికి ఇచ్చేసేస్తే అది ఆటోమేటిక్గా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయగలదు. అంటే ఏ అనేది ఎంత అడ్వాన్స్ అయిందని చూసుకోండి. అంటే ఇప్పుడు మనం పాస్ట్లో చూసుకుంటే మనం పోయిన మెమొరీస్ని మనం తీసుకొని రాలేకపోయాం. బట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఒక ఫోటో, మన ఒక ఆడియో, మనం ఏం చేయాలనుకున్న ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తే చాలు, ఆ ఏ అనేది ఒక వీడియో అనేది బ్యూటిఫుల్ వీడియో అనేది మనకి జనరేట్ చేసి మనకి ఇస్తుంది. అంటే నౌడేస్ అంటే ఏ అనేది ఎంత అడ్వాన్స్లో ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఆ వీడియోని మీరు ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. అనేది మామూలుగా ఏ అంటే మనం ఏదైనా కంటెంట్ అడగడము, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా పాస్ట్, అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో మనం మర్చిపోయి ఉంటాం కదా, ఫొటోస్ కూడా ఉండవు కొంతమంది దగ్గర. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే మన పిక్ అక్కడ ఇచ్చేస్తే అది మనల్ని బేబీలా కన్వర్ట్ చేసి చూపించేస్తుంది. ఎన్ని సెకండ్స్లో చేసేయచ్చు ఆ వీడియోని? ఆ వీడియోని మనం ఒక 30 to 60 seconds చేసేయచ్చు. 30 to 60 seconds. మరి మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా కన్వర్ట్ చేస్తారో ఒకసారి చూపిస్తారా? మరి చూపిస్తాను. లెట్స్ షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేసి సర్చ్ బార్లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. అండ్ వచ్చిన ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేయాలి. ఓకే, అలా వస్తుంది ఫస్ట్ లింక్, దాన్ని క్లిక్ చేయాలి. జస్ట్ మీ యొక్క ఇమేజ్ని అక్కడ యాడ్ చేయండి. ఓకే, మన ఇమేజ్ తీసుకోవాలి. అవును. ఓకే, జస్ట్ యాడింగ్ యువర్ ఇమేజ్. మీ ఇమేజ్ నేను యాడ్ చేస్తాను. నా ఇమేజే చేస్తున్నారా మీరు? అవును. ఓ అవ్వండి, మీ ఇమేజ్ యాడ్ చేశాను. ఓకే. అండ్ నన్ను బేబీగా మార్చేస్తారా? అవును. మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నారు? అది మన చాయిసా? అవును, మన చాయిస్. మంత్స్ బేబీగా చూపించండి నన్ను. అంటే ఎన్ని మంత్స్? 5 to 6 months. ఓకే. అప్పుడు చబ్బిగా ఉంటాం కదా బాగా. అందరూ అంటారు కదా చిన్నప్పుడే చాలా బాగుంటారు పిల్లలు, పెద్ద అయ్యే కొద్ది కొంచెం ఆ బ్యూటీ పోతుంది అంటారు. నన్ను మంత్స్ బేబీగా చేంజ్ చేయండి. ఓకే, జస్ట్ ఏం లేదు, కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు మీరు ఎన్ని మంత్స్ అనుకుంటున్నారో 6 months కాబట్టి కన్వర్ట్ దిస్ 6 ఇమేజ్ months 6 months బేబీ. ఓకే, లెట్స్ సర్చ్ ఇట్. వచ్చేస్తుంది ఏంటి ఇప్పుడు బేబీ లాగా? ఇవ్వండి, ఎక్కడ లోడింగ్ అవుతుంది చూడండి మీ ఇమేజే. వెయిట్, ప్రాసెసింగ్ ది ఇమేజ్. 2 minutes పట్టింది, వెయిట్ చేద్దాం. మనం ఏమి మెసేజ్ అక్కడ అడుగుతామో అది అదే తీసుకుంటుంది. మనం ఏదైతే ఎన్ని మంత్స్ అయితే కావాలన్నా, ఏజ్ కూడా సపోజ్ 5 years, అవును 7 years. అది మీరు 6 months అని ఇవ్వచ్చు, లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వచ్చు. పలానా ఇయర్ పలాంది అని ఇస్తే ఆ టైంలో ఎలా ఉన్నారనేది ప్రిడిక్ట్ చేసి అది మనకు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది మనం పుట్టినప్పుడు. అవును. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను, నా బేబీ ఇమేజ్ ఎలా వస్తుందా అని. కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు 6 months బేబీ అని కొట్టారు మీరు. అక్కడ మనం ఏది ఇస్తే అది. జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. ఓకే, ఇప్పుడు అది ప్రాసెస్ అవుతుంది కదా సుకుమార్. ఇక్కడ మళ్ళీ ఆస్క్ ఎనీథింగ్ అని మనకు రెడీగా ఉంది. అంటే అది అవేలోపు మనం ఇంకోటి ఏమైనా అడగొచ్చా? ఓకే, అది అడిగినప్పుడు అది మళ్ళీ తీసుకుంటుంది. అది కూడా ఎట్ ఏ టైం మనం ఎన్నైనా చేయొచ్చు ఆ ప్రాసెస్ అయ్యే టైంలో.
అంటే అది 2 minutes అనగానే ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే అది ఫ్రీ చాట్ జీపీటీ కాబట్టి ఎక్కువ మంది చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది ట్రెండ్. చాలా మంది ఏంటంటే మీరు అన్నట్టుగా అందరు కన్వర్ట్ చేసుకుంటున్నారు. కన్వర్ట్ చేసుకోవడం, స్టేటస్లు పెట్టుకోవడం అంటే చూసుకుంటున్నారు. చాలా ముద్దుగా ఉంటున్నారు కదా. మరి చిన్నప్పుడు వాళ్ళు బాగుంటారు కదా. ఎవరంటే వాళ్ళు ఏంటంటే కన్వర్ట్ చేసి ఈ పాడ్కాస్ట్ పెట్టుకోవడము, మనం యూట్యూబ్ ఛానల్ కూడా బాగా చూస్తున్నాము. ఇప్పుడు అంటే అందరూ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బ్రాడ్కాస్ట్ చేసేసేసి అందరు యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం వల్ల దానివల్ల ఎక్కువ వ్యూస్ వచ్చి అలా పాపులర్ అవుతుంది. అంతే కదా, చిన్న పిల్లలా చూపించినప్పుడు మనకి ఖచ్చితంగా వ్యూవర్షిప్ అనేది కూడా పెరుగుతుంది. అంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది? అంటే ఇది చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో అందుకే అంత. సో సుకుమార్, ఒక విషయం చెప్పండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎంత టెక్నాలజీ వస్తుందో దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయని కూడా వింటున్నాం మనం. అంటే స్కామ్స్ కూడా చేస్తారు దీంతో. అంటే నిజంగానే ఉంటాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీంతో? అవును, ఏతోని ఎంత అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయో, ఇన్నైతే మంచి పనులు చేయొచ్చో అన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. అంటే ఆ ఏని ఏంటంటే ఏని మనం మంచిగా యూజ్ చేస్తే మంచి పనులకు చాలా యూజ్ అవుతుంది. అదే సపోజ్గా అది మనం చెడు పనులకు యూజ్ చేస్తే చెడు పనులకు కూడా యూజ్ అవుతుంది. అంటే నౌడేస్ చూస్తున్నారుగా, ఇట్లా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అవి కూడా ఇలానే చేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఇమేజ్ ఇచ్చేసేసి దాన్ని మనం వెనక్కి వెళ్ళేసి వీళ్ళు ఇలా ఉంటారు అని మనం క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కామర్స్ ఇదే ఇమేజ్ని వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి వాళ్ళు ఇంకా వేరే క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే ఏని యూజ్ చేయడం వల్ల మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏని మనం మంచిగా యూజ్ చేస్తే మంచిగా మనం యూజ్ చేయగలం. అదే ఒకవేళ మనం చెడుగా యూజ్ చేస్తే చెడుకు కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. అంటే రెండు బోత్ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఉపయోగించుకునే దాని విధానాన్ని బట్టి ఉంటుంది. సో మామూలుగా జనరల్గా ఎంతసేపు టైం తీసుకుంటుంది? ఇప్పుడు ఇంత టైం పడుతుంది కదా, జనరల్గా అయితే మామూలుగా 2 to 4 minutes. 2 to 4 minutes, మామూలుగా 2 to 4 minutes పడుతుంది. ఎందుకంటే చాలా మంది యూజ్ చేస్తుంటారు కాబట్టి. అయిపోయింది, వచ్చేసింది. ఇవ్వండి, ఇది మీ ఇమేజ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. అవ్వండి, పక్కన ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే ఇచ్చారో చూడండి, పక్కన నవీన అని ఇచ్చారు చూసారా, మీరేమో ఎగ్జాక్ట్లీ నవీన అని ఇచ్చింది. జస్ట్ ఏం లేదు, మీ ఫేస్ ఒకటి చిన్న పిల్ల అప్పుడు ఎలా ఉన్నారో అలా చేసి. అబ్బో, ఎంత ముద్దుగా ఉన్నాను నేనైతే. మనం ఏం లేదు, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అక్కడ చూసారా, డౌన్లోడ్ అయిపోయింది మీ ఇమేజ్. ఇదిగోండి, ఇది మీ ఇమేజ్. ఓకే, నవీనా. ఓకే, సో నేను 6 months బేబీ. అవును, మీరు 6 months బేబీ. వావ్, చాలా కదా. అంటే మామూలుగా ఏ అసలు అంటే ఇన్ఫర్మేషన్ కాకుండా మనల్ని వెనక కూడా తీసుకెళ్తుంది. మీరు అన్నట్టుగానే మంత్స్ బేబీ దగ్గర నుంచి 14 years కానీ 5 years కానీ చూపించుకోవాలంటే ఎంత టెక్నాలజీ సుకుమార్ నిజంగా. అవును, ఇప్పుడు ఏం లేదు, మీ యొక్క ఇమేజ్ ని మనం ఫ్యూచర్ కి తీసుకెళ్ళగలం, వెనక్కి కూడా తీసుకెళ్ళగలం. పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా, రెండు కూడా, ప్రెసెంట్. అవును, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో రేపు ఎలా ఉంటారో కూడా మనం దాంట్లో మనం చూసుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు రేపు అంటే కొంతమంది అనుకుంటారు కదా, నేను ఏజ్ అయిపోయి ఎలా ఉన్నా, ఇప్పుడు ఇంత ముద్దుగా ఉన్నాం, మరి ఏజ్ అయిపోయి ఎలా ఉన్నామో కూడా చూసుకోవాలి అని ఇప్పుడు చూపించొద్దు, అలాగా వద్దు. బట్ నేను మాత్రం చాలా బాగున్నాను, ముద్దుగా ఉన్నాను. నైస్. అంటే ఒక్కసారి మళ్ళీ దీన్ని అంటే ఎలా వెళ్ళారు ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఎలా ఓపెన్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు. నాకు తెలిసి మొత్తం అంతా కూడా ఒక అప్ టు 5 to 6 minutes లో అయిపోయింది. కన్వర్ట్ చేయడము, మన ఇమేజ్ అడగడం. కాబట్టి మనం అడిగే దగ్గర చూసుకోవాలి ఎలా అడగాలి ఏంటి అనేది. ఒక్కసారి ప్రాసెస్ మళ్ళీ. ఓకే, ఫస్ట్ అయితే మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, క్రోమ్ ఓపెన్ చేశాక సెర్చ్ చేద్దాం, చాట్ జీపీటీ. ఓకే, ఫస్ట్ వచ్చిన లింక్ ఉంది సార్, ఇది chatgpt.com. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం లేదు, మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కాబట్టి. అవును, నెక్స్ట్ కాబట్టి ఇవ్వండి, అప్లోడ్ చేసాం. ఆస్క్ ఎనీథింగ్ లో జస్ట్ ఏం లేదు, కన్వర్ట్ దిస్ ఇమేజ్ 10 months బేబీ టు, చూద్దాం ఎంత చేంజ్ వస్తుందో. 10 months బేబీ. ఇవ్వండి, కన్వర్ట్ చేస్తుంది చూడండి. కన్వర్ట్ చేస్తుంది, మీ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అవన్నీ ప్రాసెసింగ్ అయింది. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, దెన్ రీఫ్రెష్. ఒకసారి మనం పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. ఇవ్వండి, రీఫ్రెష్. ఓకే, ఇప్పుడు ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయని చాలా మంది భయపడుతున్నారు కదా. అంటే మనం భయపడడం కరెక్ట్ అంటారా, లేకపోతే వచ్చే టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి అంటారా? యాజ్ ఎ యంగ్స్టర్స్గా ఏం చెప్తారు మీరు? ఏంటంటే ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, అది నిజం. కానీ ఏంటంటే ఏని మనం యూజ్ చేయగలిగితే చాలు. ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్లాక్ చైన్ డెవలపర్ని.
కానీ నేను ఆ ఏని యూజ్ చేసి ఆ ఏని నేను నేర్చుకోగలిగితే నా జాబ్ ఎటుపోదు. ఎందుకంటే ఒక వర్క్ని మనం వన్ మంత్లో చేసేది ఏని యూజ్ చేస్తే 1 వీక్లో చేయగలం. అంటే అక్కడ సేవ్ అయ్యేది 3 వీక్స్ మనకు సేవ్ అవుతుంది. అంటే మనం 1 మంత్లో చేసే వర్క్ 1 వీక్లో చేస్తున్నాం అంటే మన యొక్క స్పీడ్ ఎలా ఉంది అనేది మనం ఆ యొక్క కంపెనీ చూస్తుంది. అంటే మనకు స్కిల్ ఉంది ప్లస్ ఏఐ ఉంది, అంటే 2 కలిపితే మనం ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేయొచ్చు. అలా చేస్తే మన జాబ్స్ ఎటు వెళ్ళవు. అలా చేయకుండా మనం ఓన్లీ మన స్కిల్ మీద నించుంటే ఫ్యూచర్లో చాలా కష్టం. ఎందుకంటే ఏఐ మనం రీప్లేస్ చేసేస్తుంది. ఏఐని మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మనం ముందుకెళ్ళచ్చు. టెక్నాలజీని మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అంటే మనం చదువుకుంటూ కూడా ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ఉంటే మీరు అన్నట్టుగానే జాబ్స్ పోయేటట్టు అయితే ఛాన్సెస్ లేవు. కొత్త నేర్చుకుంటే కొత్త జాబ్స్ కూడా రావచ్చు మనకి. ఇప్పుడు ఏ వల్ల ఎంతమంది 1,00,000 మంది జాబ్స్ తీసేశారనుకోండి, అదే వల్ల ఇంకో 10,000 జాబ్స్ వస్తున్నాయి. అంటే 1,00,000 మందిలో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు 10,000 మంది నేర్చుకున్న వాళ్ళనే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నవేడేస్ జాబులు లేక కాదు, జాబ్స్ ఉన్నాయి, బట్ ఏఐ నేర్చుకున్న వాళ్ళు లేరు. ఏఐ ఉండాలి, అలాగే మన స్కిల్ ఉండాలి. అంటే ఏఐ అన్ని పనులు చేస్తుంది, కానీ అది చేయలేని పనులు కూడా మనం చేయగలం. అందుకని మనకు స్కిల్ ఉండాలి ప్లస్ ఏఐ కూడా ఉండాలి. వచ్చేస్తుంది నా ఇమేజ్. ఓకే, అవ్వండి, మీ ఇమేజ్ జనరేట్ అయింది. ఆగండి. అంటే మీరు ఇగోండి ఇలా ఉన్నారు. ఇది 5 months, 6 months, 6 months ఇది 4 months కి ఇలా ఉన్నారు. చాలా చేంజ్ వచ్చింది చూసారా. అంటే అప్పుడు మీకు జుట్టు చూడండి, మీ జుట్టు ఏమో అప్పుడు కొంచెం చిన్నగా ఉంది, మీ బుగ్గలు కూడా కొంచెం మంత్స్ కాబట్టి చబ్బీగా ఉన్నాను కొంచెం. ఇక్కడ చాలా చేంజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇది ఎలా ఉంది? నైస్. ఇవ్వండి, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఏజ్ అంటే నిజంగా చూడండి, మనం అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నామో అలానే వచ్చేస్తుంది. అంటే చేంజెస్ చూపిస్తుంది మనకి. 10 months అన్నాం కాబట్టి ఖచ్చితంగా 10 months కి చేంజ్ వచ్చింది మనకి. నెక్స్ట్ దీని నుంచి మనం షేర్ చేసుకోవడమేనా? ఎంతైనా సరే మనం ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా మనం ఫ్యూచర్ కైనా పాస్ట్ కైనా ట్రావెల్ చేయొచ్చు. సో బేబీ పాడ్కాస్ట్ ఇది అనమాట. ఎస్, నైస్. థ్యాంక్ యూ సుకుమార్. సో వ్యూవర్స్ మరి చూసారు కదా బేబీ పాడ్కాస్ట్, మన యొక్క ఇమేజ్ని ఎలా బేబీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్ టెక్నిక్. ఇదేదో పెద్ద మనకు రాదని అనుకుంటారు కానీ చాలా ఈజీగా ఉంది. మన నన్నే ఎగ్జాంపుల్గా చూపించారు సుకుమార్ గారు. మనం ఏంటంటే ఆస్క్ ఎనీథింగ్ దగ్గర జస్ట్ మనం మెన్షన్ చేయడమే, మంత్స్ మెన్షన్ చేయడమే. ఎన్ని మంత్స్ అంటే మీరు ఒక ఏజ్ తర్వాత నేను పలానా ఏజ్లో 50 yearsలో ఎలా ఉంటాను అనేది అడిగితే కూడా చూపించేస్తుందేమో. సో ట్రై చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ మ్యామ్.